హలో ఫ్రెండ్స్, ఇప్పుడైన తాజా వార్త. రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, వీలైనంత త్వరగా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ గంట ఆన్లో పెట్టుకోండి. వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి. వివరాలకు వెళ్ళిపోయినట్లయితే గత వారం రోజులుగా చూసినట్లయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అనేటివి విపరీతంగా కురిసే నేపథ్యంలో మళ్ళీ హైదరాబాద్లో వర్షాలు పడే అవకాశాలు, అదేవిధంగా తెలంగాణలో పలు చోట్ల పలు జిల్లాలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా కీలక విషయాలు అయితే తెలియజేయడం అయితే జరిగింది. అయితే కొన్ని జిల్లాలకు, ఉమ్మడి జిల్లాలకు చూసుకున్నట్లయితే మనము ఆదిలాబాద్, అదేవిధంగా నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, అదేవిధంగా హైదరాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, ములుగు లాంటి పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలను సమాచారం. హైదరాబాద్తో పాటు ఆదిలాబాద్, అదేవిధంగా జగిత్యాల, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, నిజామాబాద్ వీటితో పాటుగా సిద్దిపేట జిల్లాలో వర్షాల సూచనలు ఉన్నట్లు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. రైతన్నలను కూడా అప్రమత్తంగా ఉండాలి కూడా పేర్కొంటారు. ఎందుకంటే పంట కోసే సమయాల్లో ఇది అకాల వర్షాలు కురవడం వలన ప్రతి రైతన్న కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా దీన్ని త్వరలోనే వారి యొక్క పంటను పూర్తిగా కోయగలరని, అదేవిధంగా ఈ యొక్క వర్ష సూచనలు అనేటివి ఎప్పటికప్పుడు మారుతున్నాయి. కాబట్టి మీకు విలువైన సమాచారం ఎప్పటికప్పుడు అందించడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.